తెలుగుదేశం వెన్నెముకపైనే గురి. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు బీసీలు. అందులోనూ ఉత్తరాంధ్ర బీసీ నేతలు పార్టీకి మూలస్తంభాల వంటి వాళ్ళు. ఎన్టీఆర్ ఆశయాలు నచ్చి ఆ మహానుభావుని ప్రోత్సాహంతో తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి పార్టీ జెండాకు రక్షణగా నిలిచిన ఉత్తరాంధ్ర బీసీ నేతలలో ముఖ్యులు ఎర్రన్నాయుడు, అయ్యన్న పాత్రుడు. ఎర్రన్నాయుడు కీర్తిశేషులైన తరువాత ఆ కుటుంబం నుంచి ప్రముఖంగా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తెలుగుదేశానికి ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉంటున్నారు. తెలుగుదేశాన్ని దెబ్బతీయాలంటే ముందు బీసీ నేతలనే పడగొట్టాలన్న దురాలోచన ఒకటి, ఉత్తరాంధ్ర భూములను సంపదలను దోచుకోవాలంటే అక్కడ బలమైన తెలుగుదేశం నాయకులు అడ్డు తగులుతారన్న భయం మరొకటి. ఈ కారణాలతో అధికారంలోకి రాగానే అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడులను టార్గెట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. అచ్చెన్నాయుడుపై అక్రమ కేసులు పెట్టి అంతకన్నా అక్రమంగా ఎలా అరెస్ట్ చేశారో చూశాం. ఇక మరో టార్గెట్ తెలుగుదేశం బీసీ నేత అయ్యన్న పాత్రుడు. ఈయనను వైసీపీ ప్రభుత్వం వేధిస్తున్న తీరు అరాచకానికి, కుట్రలకు పరాకాష్ట. అయ్యన్న పాత్రుడిపై అవినీతి బురద జల్లడానికి ఆస్కారం దొరకలేదు. అందుకే ఇతర కారణాల కోసం అనుక్షణం అయ్యన్న పాత్రుని కదలికలపై కన్నేసి ఉంచారు. అవకాశం కోసం వేచి చూస్తున్న కుట్రదారులకు అయ్యన్న పుట్టినరోజైన సెప్టెంబర్ 4వ తేదీ కలిసొచ్చింది. ఆ రోజు అయ్యన్న అభిమానులంతా తెలుగుదేశం సత్తాను చాటేందుకు బైక్ ర్యాలీ తలపెట్టారు. ఆ ర్యాలీకి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. అంతే, రెక్కల కట్టుకు వాలిపోయిన పోలీసులు హెల్మెట్ లేకుండా బైకులు నడుపుతున్నారంటూ ర్యాలీని అడ్డుకున్నారు. అయితే పాదయాత్ర చేస్తామన్నారు లోకేష్. నాటి పాదయాత్ర సూపర్ హిట్ అయింది. దీంతో మరింత అక్కసుతో ఏటు విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు. అయ్యన్న కుటుంబంలో చిచ్చు పెట్టారు. అయ్యన్న తమ్ముడు సన్యాసి పాత్రుడును వైసీపీలోకి లాక్కుని అయ్యన్నను మానసికంగా దెబ్బకొట్టారు. అంతటితో ఆగలేదు. అక్రమ కేసుల పర్వం ఇక్కడే మొదలైంది. అక్రమ కేసు నెంబర్ 1, డిసెంబర్ 12, 2019. పార్టీలు వేరైనా అన్నదమ్ములు ఇద్దరు ఒకే భవనంలో పైన కింద అంతస్తుల్లో ఉంటున్నారు. ఆ భవనంపై తెలుగుదేశం జెండా ఎప్పుడూ రెపరెపలాడుతుంటుంది. అదంటే అయ్యన్నకు సెంటిమెంట్. కారణం 1982లో ఎన్టీఆర్ అయ్యన్న ఇంటికి వచ్చినప్పుడు కట్టిన జెండా అది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జెండాను కదపరు అయ్యన్న కుటుంబ సభ్యులు. అలాంటిది సన్యాసి పాత్రుడిని ఎగదోసి ఆ జెండాను తీసి వైసీపీ జెండాను ఎగరేసే కుట్ర చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు అయ్యన్న ఇంటిలోకి అక్రమంగా అనుమతి లేకుండా చొరబడ్డారు. అదేమని ప్రశ్నించిన అయ్యన్నపై పోలీసుల విధులకు అడ్డు తగిలారంటూ అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఒక సీనియర్ ప్రజానేత, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు అయిన అయ్యన్న పాత్రునిపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన మొదటి కేసు అది. అక్రమ కేసు నెంబర్ 2. మొదటి కేసులో జనవరి 3, 2020న జిల్లా కోర్టు అయ్యన్నకు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ పేపర్లను ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళి బయటకు వచ్చేసరికి కార్యకర్తలు అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్నారు. దీంతో అయ్యన్న పాత్రుడు మైకులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడ పోలీసులపై పౌరుషంగా మాట్లాడారంటూ మళ్లీ కేసు పెట్టారు. తన మీద అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వ అసమర్థతను, అరాచకాలను ప్రశ్నించడం ఆపలేదు అయ్యన్న పాత్రుడు. దీంతో అయ్యన్నకు బెయిల్ రద్దు చేయాలని, అంతేకాకుండా ఆయనపై రౌడీ షీట్ తెరవాలంటూ ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఇదిలా ఉండగా దళిత వైద్యుడు సుధాకర్ కరోనా మాస్కుల విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ డాక్టరును రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించింది అయ్యన్న పాత్రుడే అంటూ ప్రభుత్వ వ్యతిరేక కుట్రలో ఇరికించే ప్రయత్నం చేశారు. చివరకు డాక్టర్ సుధాకర్ తాను అయ్యన్నను కలవనేలేదంటూ చెప్పేసరికి వెనక్కు తగ్గారు. అక్రమ కేసు నెంబర్ 3. డాక్టర్ సుధాకర్ విషయమై పోలీసుల తీరును తప్పుపడుతూ ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు పోలీసులను నిందించారంటూ మరో కేసు పెట్టారు. అక్రమ కేసు నెంబర్ 4. ప్రభుత్వ ఇళ్ల స్థలాల పథకంపై మాట్లాడుతూ అయితే ఆ ఇచ్చిన స్థలం అనుకూలంగా ఉండాలో చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇదంతా లోతట్టు ఏరియా అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇక్కడ చూసాం, ఫ్లడ్ టైంలో 35 అడుగులు నీరు ఉంటుందట. ఇక్కడ వర్షాకాలంలో కూడా 5-10 అడుగులు నీరు ఉంటుందట. మరి లోతట్టు ఏరియాలో ఇల్లు కడితే ఆ ప్రజలంతా ఏమైపోతారండి?
ఆ మాత్రం కామన్ సెన్స్ ప్రభుత్వం లేదా? పేదలకు నగరానికి దూరంగా స్థలాలు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తే వారేమైనా మాలలా అని అన్నారని వక్రీకరించి ఎవరో ఇద్దరు వైసీపీ కార్యకర్తలతో అయ్యన్నపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టించారు. అక్రమ కేసు నెంబరు 567. అయ్యన్న పాత్రుని తాత లచ్చాపాత్రుడు అభ్యుదయవాది గౌతు లచ్చన్నతో కలిసి పనిచేసిన వారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా సేవలందించి ప్రజల్లో గొప్ప ఆదరాభిమానాలు పొందారు. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని ఉంచాలని ఒకప్పటి గ్రామ పంచాయతీలో పెద్దలు తీర్మానం కూడా చేశారు. అప్పటి నుండి నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో లచ్చాపాత్రుని చిత్రపటం అలాగే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనూ ఆ చిత్రపటాన్ని కదల్చలేదు. అటువంటిది అయ్యన్న కుటుంబ ప్రతిష్టను దిగజార్చి అవమానించాలన్న విజయసాయిరెడ్డి కుట్రలతో ఆ చిత్రపటాన్ని తొలగించారు. దీంతో గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. అందులో అయ్యన్న పాత్రుడు కూడా పాల్గొని నిరసన తెలిపారు. అయితే అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారంటూ అయ్యన్న పాత్రునిపై కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారని, మున్సిపల్ సిబ్బందిపై దురుసుగా వ్యవహరించారని కేసులు పెట్టారు. ఇది అంతటితో ఆగలేదు. ఈ సమావేశంలో అయ్యన్న పాత్రుడు తనను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణం చూపి వైసీపీ ప్రభుత్వం అయ్యన్న పాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ విధంగా 63 సంవత్సరాల అయ్యన్న పాత్రునిపై ఒకదాని వెంట ఒకటిగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్న వైసీపీ పాలకుల లక్ష్యం ఒకటే: అయ్యన్నను లొంగ తీసుకొని తెలుగుదేశం పార్టీకి బలమైన బీసీ నేతను దూరం చేయాలి, లేదా అయ్యన్నను జైలు పాలు చేసి తెలుగుదేశం శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. ఈ అరాచకాలను ప్రజలు గుర్తించాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్త బీసీలు సంఘటితమై తమకు, తమ నాయకులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి.